హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియో నుంచి మనం ఏంటంటే ఒక కొత్త సీరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరి కోసం అంటే, ఎవరైతే ఏపీ ఐసెట్ లేదా టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఆ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కంటిన్యూ చేయాలి, ఏ రిసోర్సెస్ అనేవి ఫాలో చేయాలి అని చెప్పేసి కన్‌ఫ్యూజన్ గనక ఉంటే, మీ కన్‌ఫ్యూజన్ అనేది ఇప్పుడు ఈ సమయం నుంచే మీకేంటంటే క్లియర్ అనేది అయిపోతుంది. ఎందుకంటే మనం క్రాక్ ఐసెట్ 2026 సిరీస్ అనేది స్టార్ట్ అనేది చేయబోతున్నాం. సో, బేసికల్లీ ఈ సిరీస్ అనేది మనం లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా కంటిన్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ సిరీస్ వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. సో, అందరూ కూడా ఈ సిరీస్ అనేది ఫ్రీగా చూడవచ్చు. సో, ఈ సిరీస్ అనేది మీరు ఏ విధంగా చూడాలి? ఏంటి? ఈ క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి? ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాం. మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు, తెలుగు ఎగ్జామ్ ప్రెప్. నా పేరు షానవాజ్. లెట్ అస్ స్టార్ట్. సో, ఇక్కడ బేసికల్లీ ఈ సిరీస్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే మనకు ఒక నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఈ నోటీస్‌లో మనకు స్పెసిఫికల్‌గా మెన్షన్ చేశారు. ఏంటది? ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ వచ్చేసరికి 28థ్ ఆఫ్ ఏప్రిల్ మనకు కండక్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు. సో, ఏప్రిల్ మంత్ గనక తీసుకుంటే అంటే ఇక్కడి నుంచి అంటే ఈ రోజు నుంచి గనక నేను కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్‌గా నాకొచ్చేసరికి 4 మంత్స్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంది ఎగ్జామినేషన్‌కి. ఎన్ని నెలలండి? 4 మంత్స్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంది. సో, ఈ 4 మంత్స్ ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే మీరొక మంచి ర్యాంక్ అనేది ఐసెట్‌లో తెచ్చుకోవచ్చు. లేదంటే మీరు తెచ్చుకోలేరు. సో, అందుకోసమే ఈ సీరీస్ అనేది నేను స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం యాక్టివ్ అవుతారు. సో, యాక్టివ్ అయినప్పుడే మనం ఇది చేయాలి. సో, మీరేంటంటే మీ యొక్క కాలేజెస్‌లో అక్కడ ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు నేను ఈ సీరీస్ అనేది స్టార్ట్ చేసినా కూడా దానికి ప్రయోజనం అనేది ఉండదు. మీ యొక్క యూట్యూబ్ ఫీడ్‌లో ఇదొచ్చేసరికి రాదు. అవునా? అందుకే ఎగ్జాక్ట్ టైమ్ అనేది చూసుకొని నేనిప్పుడైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ టు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ ఇయర్ నేనొచ్చేసరికి అన్ని టాపిక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో, బేసికల్లీ మనం గనక చూస్తే ప్రీవియస్‌గా 2025 క్రాక్ ఐసెట్ సీరీస్ తీసుకోండి, లేదా 2024 క్రాక్ ఐసెట్ సీరీస్ తీసుకోండి, 2023 క్రాక్ ఐసెట్ సీరీస్ తీసుకోండి. ఇందులో కొన్ని వీడియోస్ మాత్రమే నేను పెట్టాను. సో, ఇక్కడ చూస్తే 2024లో 33 అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. దీని తర్వాత 25లో 15 వీడియోసే ఉన్నాయి. దీని తర్వాత ఇక్కడ 12 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. అవునా? కానీ ఈసారి వచ్చేసరికి మీరు మీ యొక్క ఐసెట్ ఎగ్జామినేషన్‌లో ఎన్ని టాపిక్స్ అయితే వస్తాయో అది అనలిటికల్ ఎబిలిటీ కానివ్వండి, మ్యాథమెటికల్ ఎబిలిటీ కానివ్వండి, కమ్యూనికేషన్ ఎబిలిటీ కానివ్వండి, ప్రతి ఒక్క టాపిక్ పైన నేను ఒక ఫ్రీ వీడియో అయితే నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో, ఈ వీడియోస్ అనేవి ఏంటి? ఎలాగా అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఆల్రెడీ మనకు తెలిసిందే మనం ఒక వీడియో అయితే చేసాం. ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడుంటాయి ఏపీ ఐసెట్‌కి కానివ్వండి, టీఎస్ ఐసెట్‌కి కానివ్వండి. సో, మనం ఇక్కడ అజంప్షన్ అనేది ఏం వేసామంటే మేలో ఎగ్జామినేషన్ ఉంటుందనుకున్నాం. కానీ 1 వీక్ ముందు ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్ అనేది కూడా మనం జూన్ 8, జూన్ 5 అలా మనకేంటంటే ఎగ్జామినేషన్స్ జరిగాయి. జూన్‌లో ఉంటుంది అని చెప్పేసి మనం అస్యూమ్ అయితే చేస్తున్నాం. లెట్ అస్ హోప్ జూన్‌లోనే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. లేదంటే మే ఎండింగ్‌లో ఉండొచ్చు. ఓకేనా? మే యొక్క ఎండ్‌లో మన ఎగ్జామినేషన్ అయితే ఉండొచ్చు. సో, మీరు ఏపీ ఐసెట్ ప్రిపేర్ అవుతున్నా, టీఎస్ ఐసెట్ ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడే మీకు మంచి టైం. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటి? నేను ఏదైతే ఫ్రీ క్లాసెస్ అప్‌లోడ్ చేస్తానో అవి చూసి కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. సో, ఈ వీడియోస్ అనేవి కాన్సెప్చువల్ వీడియోస్ అండి. అంతే. ఇవేంటి కాన్సెప్చువల్ వీడియోస్. ఇవి లెంతీ వీడియోస్ ఉండవు. 4 గంటలు, 5 గంటలు అలా ఉండదు. సో, బేసికల్లీ నేనేం చేస్తానంటే ఒక టాపిక్‌కి ఒక వీడియో చేస్తాను. ఒక టాపిక్‌కి ఒక వీడియో. లెట్ అస్ సపోజ్ అనలిటికల్ ఎబిలిటీ తీసుకుందాం. అనలిటికల్ ఎబిలిటీలో మనకొచ్చేసరికి అనాలజీ ఉంది. ఓకేనా? అనాలజీ. సో, ఈ అనాలజీకి ఒక వీడియో అనేది చేస్తాను. లేదంటే సిరీస్ అనేదుంది. సిరీస్. ఈ సిరీస్ పైన ఒక వీడియో అనేది చేస్తాను. అదే విధంగా ఏవైతే రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయో, కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఏవైతే సినోనిమ్స్ ఉన్నాయో, ఆ సినోనిమ్స్ పైన ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోని ఫాలో అయ్యి మీరు మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయొచ్చు. సో, ఈ వీడియో యొక్క లెంత్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. 30-45 మినిట్స్. ఈ 30-45 మినిట్స్‌లో మీరు ఎటువంటి టాపిక్స్ ఏమి ఫాలో అవ్వాలి? ఏది ఫాలో అయితే మీకు ఒక బెస్ట్ రిజల్ట్ అనేదొస్తుంది. అది పూర్తిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ క్లాసెస్ అనేవి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ కాదు. ఓకేనా? వీటిని నేనేం చేస్తానంటే రికార్డ్ చేసి ఒక ఫిక్స్డ్ టైమ్‌లో యూట్యూబ్‌లో ఏంటంటే అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, కింద డిస్క్రిప్షన్‌లో మీకేంటంటే ఈ ప్లేలిస్ట్ క్రాక్ ఐసెట్ 2026 ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది కూడా నేను కిందిస్తాను.
సో, అక్కడి నుంచి మీరు ఈ ప్లేలిస్ట్ యొక్క వీడియోస్ అనేవి చూసుకోవచ్చు. ఓకేనా. సో, ఈ ప్లేలిస్ట్ అనేది మీరేం చేస్తారంటే కాపీ చేసి లేదంటే వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్‌కి గానివ్వండి, లేదంటే మీ మదర్‌కి కానివ్వండి ఈ లింక్ అనేది ఫార్వర్డ్ చేయండి. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేసి ఏదైనా అప్డేట్ అనేది వచ్చిందా? అప్డేట్ గనక వస్తే అది ఆ వీడియో అనేది చూసేయండి. ఓకేనా. సో, బేసికల్లీ స్టూడెంట్స్ ఏంటంటే ఈ టైమ్ పీరియడ్‌లో వాళ్ళ యొక్క అకాడమిక్స్‌తో ఓకేనా. వాళ్ళ యొక్క అకాడమిక్స్‌తో అండ్ ఇంట్లో ఏవైతే పనులుంటాయో దాంతో బిజీగా ఉంటారు. ఇప్పుడు గూడా అంతగా ఫోకస్ అయితే చేయరు. నాకు తెలిసినంత వరకు ఎగ్జామినేషన్‌కి ఎగ్జాక్ట్‌గా 1 మంత్ ఉన్నప్పుడు, లేదా ఇంకా కొంతమంది మహానుభావులైతే ఎగ్జామినేషన్‌కి 1 డే ముందు కూడా కూర్చొని ప్రిపేర్ అవుతారు. సో, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళ కోసం ఈ సీరీస్ అన్నమాట. ఈ సీరీస్ గనక చూసి మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు ఒక బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. సో, బేసికల్లీ మీరు ఈ సీరీస్ చూడడానికంటే ముందు మీకు ఎక్స్ మార్క్స్ గనక వస్తే, ఇప్పుడు అంటే ఈ సీరీస్ అనేది చూసిన తర్వాత మీ మార్క్స్ అనేవి ఎక్స్+వై అయితాయి. ఎక్స్+వై అయితాయి. సో, ఈ వై అనే ఫ్యాక్టర్ అనేది +10 కావచ్చు, +40 కావచ్చు, లేదా +50 కావచ్చు. మీరు ఏదైతే చూసి, ఏదైతే నేను టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్తానో, సో, ఇది టిప్స్ అండ్ ట్రిక్స్ కాదు సజెషన్స్. ఏవైతే నేను సజెషన్స్ చెప్తానో వాటిని అమలు చేస్తే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఖచ్చితంగా బూస్ట్ అయితే అవుతుంది. అండ్ క్లాస్ అనేది అయిపోయిన తర్వాత ఈ క్లాస్ యొక్క పీడీఎఫ్ నేను మీకేంటంటే ఎస్ఎస్‌సి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సార్ నేను ఈ ఫ్రీ కంటెంట్ అనేది నేను చూడాలి, ఇది చేయాలి అంటే నాకు అంతగా లేదు. నాకు పూర్తి కంటెంట్, పెయిడ్ కంటెంట్ అనేది ఇవ్వండి. ఏ టు జెడ్ కంటెంట్ అనేది కావాలి అనే వాళ్ళు ఎవరైనా గనక ఉంటే మీరేం చేయొచ్చు, మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇక్కడ స్పెషల్లీ ఐసెట్ 2026 బ్యాచ్ అనేది మనం రన్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు నోటీస్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా రిగరస్‌గా మేమేంటంటే క్లాసెస్ అనేవి అప్‌లోడ్ చేస్తాం. లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, కావాలంటే మీరు ఈ బ్యాచ్‌లో ఎన్రోల్‌మెంట్ అయితే తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ చూసాను. ఈ బ్యాచ్ అనేది మీరు వెబ్‌సైట్‌లో కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. సో, ఇవి అన్ని ఫీచర్స్ అన్నమాట. సో, ఇక్కడ మీకు అన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ అన్ని ఫీచర్స్ అనేవి మీకు బ్యాచ్‌లో అవైలబిలిటీ ఉంటుంది. ఇది నా పర్సనల్ నంబర్. సో, దీనిపైన మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినా చేయొచ్చు. సో, ఇది గనుక మనం చూస్తే లాస్ట్ ఇయర్ 2025లో మా యొక్క స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఇవి. సో, ఇక్కడ మీకు అన్ని ర్యాంక్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో, స్పెషల్లీ నేను ఇది ఇక్కడ ఆపడం అయితే లేదు. సో, ఇదొక చిన్న అనౌన్స్‌మెంట్ అన్నమాట. క్రాక్ ఐసెట్ 2026 సిరీస్ గురించి. ఈ వీడియో అంటే క్రాక్ ఐసెట్ 2026 సిరీస్ యొక్క ఫస్ట్ వీడియో తొందరలో రాబోతోంది. ఓకేనా. నేను వెంటనే వీడియో అనేది రికార్డ్ చేసి అప్‌లోడ్ అయితే చేశాను. సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్.